ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జాయో ముదీరయేత్. తతో జాయో ముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. నిత్యం భాగవత సేవయ. భగవతేరుత్తమ శ్లోకే భగవతేరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. భక్తిర్భవతి నైష్ఠికీ. So today we'll discuss one person. By remembering him, we'll get abundance of bhakti, and the process of bhakti, what we need, determination. ఈరోజు మనం ఒక భక్తుని గురించి చర్చించుకుందాము. ఎవరి గురించి చర్చిస్తే భక్తి అనేది మనకి సమృద్ధిగా లభిస్తుందో, అలాగే ఆ భక్తికి కావాల్సిన దృఢ నిశ్చయం లభిస్తుందో అతని గురించి చర్చిద్దాము. Who can give determination? ఎవరు మనకి దృఢ నిశ్చయాన్ని ఇవ్వగలరు? Who have determination? ఎవరైతే దృఢ నిశ్చయం Who ఉందో have determination? ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఇవ్వగలరు. Who can give you loan? If you want, Prabhuji, give me one. Tell someone, I want to take 10 crore rupees loan. Vamshi Prabhu, give me. He said, where will I get the loan? I have no money. If I had money, I could have write the check. అయితే ఎవరికైనా ఇప్పుడు అప్పు అడిగామనుకోండి, ఎవరు అప్పు ఇవ్వగలరు? ప్రభుజీ ఒక 10 కోట్లు అప్పు ఇవ్వండి అని చెప్పి అడిగామనుకోండి, ఎవరు ఇవ్వగలరు? He said, no. The person may say, Vamshi Prabhu, you are working in the bank. అయితే ఎవరైనా అనవచ్చు, వంశీ ప్రభు మీరు బ్యాంకులో పనిచేస్తున్నారు కదా. What you will say, I am not the authority. అప్పుడు మీరేం చెప్తారు? నాకు అధికారం లేదు అని చెప్తారు. So only authority can give. ఎవరైతే అధికారులో వారే ఇవ్వగలరు. So he is the person whom we want to talk nicely today. Kindly hear carefully. That is Dhruva Maharaj. అయితే ఈరోజు మనము చర్చించుకోబోయే ఆ భక్తుడు ఎవరు అంటే ధ్రువ మహారాజ్. Dhruva Maharaj ki. జై. All are ready to hear nicely. హరి బోల్. So Srimad Bhagavatam having a 12 canto. శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. And you know there's 18 Puranas. Among all the Puranas, Bhagavat Purana is the best Puranas. మీ అందరికీ తెలుసు 18 పురాణాలు ఉన్నాయి. వాటన్నింటిలోకెల్లా భాగవత పురాణం అనేది అత్యుత్తమమైనది. And Swatik Puran, Amal Puran, and it's good for total bhakti. ఇది సాత్విక పురాణము, అమల పురాణము, భక్తికి చాలా అనుకూలమైనది. And other Purana also good, but there's many things you will misunderstand. మిగతా పురాణాలు కూడా మంచివే, కానీ వాటిని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. You may misunderstand more, understand less. వాటిని మనం తప్పుగా ఎక్కువ అర్థం చేసుకుంటాం, అర్థం చేసుకోవడం తక్కువ. So Srimad Bhagavatam, there is a 12 canto and 335 chapter. శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు, 335 అధ్యాయాలు ఉన్నాయి. And there is 18,000 verses. 18,000 శ్లోకాలు ఉన్నాయి. And biggest canto among all the 12th canto, 10th canto is the biggest one. 12 స్కందాలలోకెల్లా అతి పెద్ద స్కందము 10వ స్కందము. Just imagine 335 chapter, among 335 chapter, 90 chapter is for 10th canto. 335 అధ్యాయాలు మొత్తం ఉంటే అందులో 90 అధ్యాయాలు కేవలం 10వ స్కందంలోనే ఉన్నాయి. And the smallest one is the second canto. అన్నిటికంటే చిన్నది 2వ స్కందం. So it is, Bhagavatam is not in chronological order. భాగవతం అనేది అది క్రమానుగతంగా ఉండదు.
as uh, Parikshit Maharaj asked, Sukadev Maharaj is describing. పరీక్షిత్ మహారాజ్ ఎలా అడుగుతున్నారు సుఖదేవ్ గోస్వామి ఆ క్రమంలో చెబుతూ ఉంటారు. And all the Muni is told, so all together compiled. మిగతా ముని ఋషులు చెప్పింది అవన్నీ కలిపి అనుసంధానించబడింది. In the first canto, there is a discussion between Narad and Vyas. మొదటి స్కందంలో నారదునికి వ్యాసునికి మధ్యన సంభాషణ జరుగుతుంది. Kunti Maharani Stuti, Kunti, Bhishma Stuti, Parikshit Maharaj episode. కుంతి స్తుతి, భీష్మ స్తుతి, పరీక్షిత్ మహారాజ్ ఆవిర్భావము. And the second canto, there is all incarnations. రెండవ స్కందంలో మొత్తం ఈ యొక్క అవతారాల గురించి చెప్పబడింది. And then Purusha avatars, Purusha Sukta. అలాగే పురుష అవతారాల గురించి పురుషోత్తమ గురించి చెప్పబడింది. Second canto is small, but there is a very in-depth meaning is that pure devotional service. రెండవ స్కందం చిన్నది కానీ చాలా లోతైన అర్థం ఉంది. శుద్ధ భక్తియుక్త సేవ గురించి చెప్పబడింది. So Srila Prabhupada told that if you cannot read total, then at least you should first, second and third canto. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు మొత్తం భాగవతాన్ని చదవలేకపోతే కనీసం 1, 2, 3 స్కందాలనైనా చదవండి అని. All should read Srimad Bhagavatam. అందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని చదవాలి. Then it is starting question by Parikshit Maharaj. అయితే అప్పుడు పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రశ్నలతో మొదలవుతుంది. So before the question, Sukadev Maharaj described the importance of devotional service. పరీక్షిత్ మహారాజ్ అడగక ముందు సుఖదేవ్ గోస్వామి వారు భక్తియుక్త సేవ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. Pure devotional service. Usually, new beginner, they said, actually I'm chanting, but I'll not do any devotional service. శుద్ధ భక్తియుక్త సేవ సాధారణంగా ఎవరైతే కొత్తగా వచ్చిన వారు చెప్తారు నేను జపం చేస్తున్నాను కానీ ఎటువంటి భక్తియుక్త సేవ చేయడం లేదు అని. In Kali Yuga, if Guru says they do some service, he'll not keep connection with Guru. అయితే కలియుగంలో మనము ఆ గురువు గారితో అనుసంధానం అవ్వడానికి కొంత సేవ చేయాలి. And then in Srimad Bhagavatam, there's a many conversation. It's very interesting literature. And within the conversation, there's other conversation also there. శ్రీమద్ భాగవతంలో చాలా సంభాషణలు ఉన్నాయి. ఇది చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యానం. ఇది ఒక సంభాషణలో ఇంకో సంభాషణ ఉంటుంది. Like Parikshit Maharaj asking the Bhishma Stuti, then there is a conversation between Vidur and Maitra. పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామికి అడుగుతున్నారు. అందులోనే విదుర మైత్రేయ సంవాదం ఉంటుంది. Basically, in Mahabharata we have learned that actually Vidura was indecisive. So Duryodhana was not very happy with Vidura. One time he scolded Vidura. Vidura says, okay, if you don't want me, I'm leaving this place. Anyway, you are not right. So what is the point of staying here? And if nobody likes me, better to go to jungle. So he went for Tirthasthan. And he met Maitra, Srila Prabhupada said he met Maitra Muni in Haridwar. So Vidur and Maitra, they had a discussion about Srimad Bhagavatam. మహాభారతంలో మనం చూసినట్లయితే ఈ విదురుని వృత్తాంతం వస్తుంది. ఏ విధంగా అయితే విదురునికి ఈ దుర్యోధనుడు చేసిన విషయాలు ఏవి కూడా నచ్చవు. ఆ విధంగా దుర్యోధనుడు కూడా విదురునికి ఈ యొక్క విదురుడు అంటే నచ్చడు. అందువలన విదురుడు ఇంకా ఇందులో ఇక్కడ ఉండటంలో ఎటువంటి అర్థం లేదు అని చెప్పి ఆయన విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ మైత్రేయముని కలవడం జరుగుతుంది. And then Maitra Muni describing the beginning of the creation, how it came. అప్పుడు మైత్రేయముని ఈ సృష్టి యొక్క ప్రారంభం గురించి ఏ విధంగా సృష్టి జరిగిందో చెప్తారు. As I told you, then he said, what do you call, Manu Maharaj, it is succession of Brahma's creation. There's so many are there, Brahma, Narada, there's so many became devotees, they went back to Godhead. Then Brahma wanted to create. Then there was Manu Maharaj had a children, first children. Then he had a 3 daughters and 2 sons. అయితే ఆ తర్వాత ఆయన సృష్టి కార్యం గురించి చెప్తారు. ఏ విధంగా బ్రహ్మదేవుడు ఆ విధంగా సృష్టిని మొదలు పెడతారు. మొదటి సంతానం అంతా కూడా వారందరూ భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మను మహారాజు రావటం జరుగుతుంది. మను మహారాజుకి 3 కుమార్తెలు 2 కుమారులు ఉంటారు. Now you all are sitting here, you may say, Prabhuji, what is the point of discussing about them?
మీరు అనవచ్చు ప్రభుజీ, మీరందరూ ఇక్కడ కూర్చొని అనవచ్చు, ప్రభుజీ వాటి గురించి చర్చించడం వల్ల లాభం ఏముంది? If I ask you some politician or cinema star, their family members, you will know everything. మీకు ఎవరైనా రాజకీయ నాయకుల గురించి, సినిమా యొక్క నటుల గురించి అడిగితే మీకు వారి గురించి అన్నీ తెలుసు. Few months back, I told this person is good. He said, no, Prabhu, you don't know. There is some serious problem. అయితే ఈ 2 నెలల క్రితం ఈ ఒక వ్యక్తి గురించి మంచివాడని చెప్తే, లేదు లేదు ప్రభుజీ మీకు తెలీదు, అక్కడ చాలా పెద్ద సమస్య ఉంది అని చెప్తారు. What is the point of discussing with them? వారి గురించి చర్చించడం వల్ల లాభం ఏముంది? We want to discuss the people who are greatly spiritual. ఎవరైతే ఆధ్యాత్మికంగా గొప్పవారో అటువంటి వారి గురించి మనం చర్చించాలనుకుంటున్నాము. And these people, they're the creator of this whole human race. వారెవరైతే ఉన్నారో ఈ మొత్తం మానవ జాతికే వారు సృష్టికర్తలు. So Manu Maharaj had 3 daughters. I think I already described many times. Akuti, Prasuti, Devavati, and 2 sons, Uttanpad, Priyambrata. అయితే మీకు ఇదివరకే చెప్పి ఉన్నాను, మను మహారాజుకి 3 కుమార్తెలు ఉన్నారు, ఆకుతి, ప్రసూతి, దేవహూతి. అలాగే 2 కుమార్తెలు, ఉత్తానపాదుడు, అలాగే ప్రియవ్రతుడు. And Devavati was married to Kardama Muni, though he was a saintly person, he was ascetic. Still, because of Narada Muni, as usual, if girls want to marry someone, what parents can do? Okay, if you are interested, what can you do? But take care of yourself, don't bother us. అయితే నారద ముని అయితే ఇక్కడ దేవహూతి కర్దముని వివాహం ఆడారు. అయితే కర్దముని ఒక సాధు పురుషుడు అయినా సరే, నారద ముని కారణం చేత దేవహూతి కర్దముని వివాహం చేసుకోవాలి అనుకుంటే, మనకి తెలిసిన విధంగా తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి చేసుకుంటాం అంటే ఏమంటారు? సరే నీ ఇష్టం చేసుకోగానే మమ్మల్ని ఆటంకపరచవద్దు అని చెప్పారు. But as usual, Manu Maharaj Satarupparani thought Devavati is why she want to marry some saintly person. అయితే ఈ దేవహూతి, ఈ యొక్క మను మహారాజ్ శతరూపారాణి అనుకున్నారు, దేవహూతి ఎందుకు ఒక సాధువుని వివాహం చేసుకోవాలనుకుంటుంది అని. Well, but because Narada Muni told, Devavati was excited to marry. నారదముని చెప్పారు కాబట్టి దేవహూతి ఆయన వివాహం చేసుకోవడానికి చాలా ఉత్సాహాన్ని చూపించారు. So you want to know I think I have told before this story. It's quite interesting. అయితే నేను మీకు ఇంతకు ముందే ఈ వృత్తాంతం గురించి చెప్పినట్టు ఉన్నాను, ఇది చాలా ఆసక్తికరమైనది. You see, everybody is eating on his own karma. అయితే మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా ఎవరి కర్మానుగుణంగా వారు అనుభవిస్తూ ఉంటారు. Now it's not happening, but some we have seen in the past, 50-60 years back. Sometimes girl married to poor boy, but all of a sudden become rich. అయితే ఇప్పుడు And జరగడం, sometimes the girl married to the rich man, but their family become poor. అది ఇప్పుడు అలా జరగడం లేదు. కానీ మనం చూస్తాం 50-60 సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక ధనికురాలైన అమ్మాయి ఒక పేదవాడిని వివాహం చేసుకొని కొన్ని రోజుల తర్వాత వారు కూడా ధనికులు అయిపోతుంటారు. కొన్నిసార్లు ఒక అమ్మాయి ఒక ధనికుడైన వ్యక్తిని చేసుకొని కొన్ని రోజులు పోయిన తర్వాత వారు పేదవారు అయిపోతూ ఉంటారు. So I'll left this answer to you. What you say about it? అయితే నేనే మీకే ఈ యొక్క సమాధానాన్ని విడిచిపెడుతున్నాను. దాని గురించి మీరు ఏమంటారు? Okay, 2 men, 2 women. Tell me what it is. అయితే 2 పురుషులు 2 స్త్రీలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో చెప్పండి. What it is? ఎందుకు Raju Prabhu, what it is? If a girl married to a poor person but become rich, sometimes girl married to rich person become poor. అయితే ఒక అమ్మాయి ఒక పేదవాడిని చేసుకున్న తర్వాత వారు ధనికులు అయ్యారు. ఇంకొక అమ్మాయి ధనికుడిని చేసుకున్న తర్వాత వాళ్ళు పేదవాళ్ళు అయ్యారు. ఎందుకు అలా జరుగుతుంది? Reverse karma. At least previous karma, present karma, everything. Right? Also correct decision. Another thing is that dharma. Spirituality counts. అయితే ఒకటి కర్మ అనేది, అంటే పాత కర్మ, ఇప్పుడున్న కర్మ. రెండవది ధర్మము, వారి యొక్క ఆధ్యాత్మికత అనేది చాలా ముఖ్యమైనది. Who is the proprietor of wealth? ఈ యొక్క ధనానికి అందరికీ ఎవరు అధిపతి? Who? ఎవరు? Lakshmi Devi, correct or not? లక్ష్మీదేవి. But if somebody is after Narayan, so Lakshmi Devi will be there. ఎవరైనా నారాయణ వెనుకపడ్డారంటే లక్ష్మీదేవి తనంతట తానే ఉంటారు అక్కడ. Correct or not? అవునా కాదా? So
because this girl wanted to be devotee. So certainly she was blessed. ఆ అమ్మాయి భక్తురాలు కావాలనుకుంది కాబట్టి తప్పకుండా ఆవిడ ఆశీర్వదించబడ్డారు. Not only blessed, she was happy to be like a saintly person. ఆశీర్వదించబడమే కాదు, ఆవిడ కూడా ఒక సాధ్యులాగా ఉండడానికి ఆవిడ ఇష్టపడ్డారు. And she was serving very menially, ఆవిడ చాలా నిమ్నమైన సేవ చేశారు. as poor lady serve her husband. ఏ విధంగా అయితే ఒక పేద స్త్రీ తన యొక్క భర్తకు సేవ చేస్తుందో ఆ విధంగా. Kardamoni thought, well, she's from very good family, rich family. Certainly she had some desire to become very nice wife or having a wealthy husband. అయితే కద్దమ్ముని అనుకున్నారు, తిను చాలా ధనిక కుటుంబం నుండి వచ్చింది, అందువలన తప్పకుండా తనకి కూడా ఒక మంచి ధనికుడైన భర్త ఉండాలని అనుకుంటారు. Like if rich boy girl goes to some small hut, maybe for few days is good. After some time, let's go back to home. అయితే ఏ విధంగా అయితే ఒక ధనికురాలైన అమ్మాయి ఒక పేదవాడైన అబ్బాయి ఇంటికి వెళ్ళింది అనుకోండి, వివాహం చేసుకొని కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. Like nowadays, rich people, they are going to naturopathy huts. ఉదాహరణకి ధనికులైన వారు ఈ మధ్యన ఈ యొక్క ప్రకృతి చికిత్సాలయానికి వెళ్తున్నారు. But outside it look like a huts, but inside is like a 5-star facilities. అయితే బయట చూడడానికి అవేవో ఒక పూరి గుడిసెల్లో ఉంటాయి, కానీ లోపల ఈ 5 స్టార్ సౌకర్యాలు ఉంటాయి. But if they really get hurt, they'll never go there. కానీ వారు నిజంగా కానీ ఆ యొక్క పూరి గుడిసె అయితే వాళ్ళు ఎప్పటికీ అక్కడికి వెళ్ళరు. They don't know what it means hut. అయితే ఆ పూరి గుడిసె అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. There is no fan. అక్కడ ఎటువంటి గాలి పంక ఉండదు, There is no light. అక్కడ ఎటువంటి దీపం ఉండదు. Sometimes some Nagapamu may come inside. కొన్నిసార్లు కొన్ని నాగుపాములు లోపలికి రావచ్చు. Some cobra may disappear, అయితే కొన్ని పాములు అక్కడ కనిపించవచ్చు. So there is sometimes the food is cooked, sometimes not cooked. కొన్నిసార్లు ఆ యొక్క ఆహారం అనేది వండబడి ఉంటుంది, కొన్నిసార్లు వండబడి ఉండదు. So olden days it was very tough. Now also, but not now. Things are last 30-40 years, lot of progress is there in India. అయితే అపూర్వపు దినాలు చాలా కఠినంగా ఉండాయి. అయితే ఇప్పుడు అంతలే లేదు, గత 30-40 సంవత్సరాలుగా చాలా అభివృద్ధి అనేది జరిగింది. So this Kardama Muni, he expanded, he made himself like a young boy. ఈ కద్దముని ఆయన విస్తరించుకొని ఒక యవ్వనవంతుడిగా తయారయ్యారు. He, through his mystic power, he got a lot of wealth. He made a huge aeroplane. ఆయన యొక్క యోగ శక్తి ద్వారా ఆయన చాలా ఒక పెద్ద విమానాన్ని సృష్టించారు. And that aeroplane go to one planet to another planet, anywhere. అయితే ఆ యొక్క విమానం అనేది ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి ఎక్కడికైనా వెళ్ళగలదు. And there, inside the aeroplane there was a swimming pool, servant quarter, everything, kitchen, everything was there. అయితే ఆ విమానం Like one village inside the aeroplane. అయితే ఆ విమానం లోపల ఇల్లులు, సేవకుల యొక్క ఇల్లులు, అలాగే ఈ యొక్క ఈత కొలనులు, అలాగే ఈ యొక్క వంటశాలలు, ఒక పెద్ద గ్రామమే ఉంది ఆ విమానం లోపల. You see, 15 years back, I think 50, there was air Deccan. అయితే మీరు చూసినట్లయితే 15 సంవత్సరాల క్రితం ఎయిర్ డెక్కన్ ఉండేది. Those days they were giving very cheap ticket, maybe 500-600 rupees for one ticket, but you have to book in advance. ఆ రోజుల్లో వారు చాలా చౌకగా టికెట్లు ఇచ్చేవారు. 500-600 రూపాయలకు ఒక టికెట్ వచ్చేది, కానీ మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి. So I used to buy those tickets. నేను ఆ టికెట్లని కొనేవాడిని. It's same like a railway ticket. A train is more costlier than the flight ticket. అయితే అది రైల్వే టికెట్ లాగే ఉండేది. నిజానికి ఆ రైలు ఖర్చు ఎక్కువ ఉండేది విమానం కంటే. There is no seat number. అయితే దానిలో ఎటువంటి సీట్ నెంబర్లు ఉండేవి కాదు. So one time you sit one set. I sat on one seat. అయితే ఒకసారి నేను ఒక సీట్లో కూర్చున్నాను. Somebody said, Prabhuji, this is my seat. అయితే ఎవరో వచ్చి చెప్పారు, ప్రభుజీ ఇది నా సీటు అని. Then I said, another seat. అయితే నేను ఇంకో సీట్కి వెళ్ళాను. Then another gentleman said, Prabhuji, this is my seat. ఇంకొక ఆయన వచ్చి చెప్పారు, ప్రభుజీ ఇది నా సీటు అని. Then I said, another seat. నేను ఇంకో సీట్కి వెళ్ళాను. Another gentleman said, this is my seat. ఇంకొక అతను వచ్చి చెప్పారు, ఇది నా సీటు అని. Then I went to the air hostess, Madam, wherever I sit, they say this is his seat. What about my seat? అయితే నేను ఆ ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్ళాను. అమ్మ, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అది వాళ్ళు నా సీట్ అంటున్నారు, ఇంతకీ నా సీట్ ఎక్కడా అని అడిగాను.
I was a little upset. అయితే నేను కొంచెం నిరాశ చెందాను. So they gave me the front one, better, very quite one. అయితే నాకు ఆ ముందు వరుసలో వారిచ్చారు. So in the plane also there's a fighting for seat. అందువలన ఈ యొక్క విమానంలో కూడా సీటు కోసం పోరాటాలుంటాయి. And the flight, you know, all you're going in the flight. If you move this way, they'll be fighting. If you move this way, they'll be fighting. అయితే మీ అందరికీ తెలుసు ఆ యొక్క విమానంలో ఎలా ఉంటుంది. ఇటు తిరిగితే తగాదవుతుంది, అటు తిరిగితే తగాదవుతుంది. So and here you see Kardama Muni, Devavati, they are going one planet to another planet, enjoying life. ఇక్కడ చూడండి కర్దమ్ముని దేవహూతి ఒక లోకం నుండి ఇంకా లోకానికి విమానంలో వెళ్తున్నారు, జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. And because they are spiritual person, they prayed Lord himself born as their son. As a వారు Kapil Muni. ఆధ్యాత్మిక వ్యక్తుల ఆయన కారణం చేత, వారు ప్రార్థించిన కారణం చేత సాక్షాత్ భగవంతుడి వారి యొక్క కుమారునిగా ఆవిర్భవించారు. This is the power of spirituality. ఇది ఆధ్యాత్మికత యొక్క శక్తి. So one girl given to Kardama Muni, another was Ruchi. Ruchi's son is Jagya. Today we had a homam. Jagya Patni Dakshina. And then another daughter, Parshvati, was given to Daksha. అయితే ఇంకొక కుమార్తెని రుచికి ఇచ్చారు. రుచి తాలూకు కుమారుడు యజ్ఞ. ఈరోజు మనం ఇక్కడ యజ్ఞం చేసాము. యజ్ఞం యొక్క పత్ని దక్షిణ, అలాగే ఇంకొక కుమార్తె ప్రసూతిని దక్షిణకి ఇచ్చారు. Daksha's, before the Dhruva Maharaj story, Daksha story is there. In Bhagavatam, before Dhruva Maharaj story, Daksha story is also అయితే there. భాగవతంలో ధ్రువ మహారాజు యొక్క వృత్తాంతం ముందు దక్షిణ యొక్క వృత్తాంతం వస్తుంది. And before in third canto, there is also story of Baraha Dev, killing of Baraha Dev. అయితే దానికి ముందు వరాహదేవుడు, Sorry, killing of Hiranyaksha by Baraha Dev. దానికి ముందు హిరణ్యాక్షుడిని వరాహదేవుడు సంహరించిన వృత్తాంతం కూడా వస్తుంది. Very sorry, that's mispronounced. So, in fourth canto, Dhruva Maharaj lives. Why Dhruva Maharaj live? Because Dhruva is the son of Uttanpad. So, Swayambhu Manu had two sons, Uttanpad, Priyabrata, and now we are discussing the descendants of Dhruva Maharaj, the Uttanpad. And Uttanpad had two wives. One is Suniti and Suruchi. 4వ స్కందంలో ధ్రువ మహారాజు గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఇక్కడ మనువుకి 2 కుమారులు ఉంటారు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. ఇప్పుడు మనం ప్రియవ్రతుని యొక్క వంశీజుల గురించి చర్చిస్తున్నాము. ఉత్తానపాదుని యొక్క వంశీజుల గురించి చర్చిస్తున్నాము. ఉత్తానపాదునికి 2 భార్యలు ఉన్నారు, ఒకరు సునీతి, ఇంకొకరు సురుచి. And Kardama Muni, I told you, had 9 daughters, married to all these different munis, Atri, other Pulasha, Pula, so many others. And he had one son, కపిల్ భగవాన్, కపిల్ Kapil Dev. He spoke very nicely about the philosophy of life, the gist of life to his mother, Devavati. అయితే దీనికి ముందు కర్దమునికి 9 మంది కుమార్తెలు, అలాగే ఒక కుమారుడు ఉన్నారు. 9 మంది కుమార్తెలను వివిధ రకాలైన మునులు, ఋషులకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అత్రి, పులస్య, పులహ ఇటువంటి మునులు, ఋషులకు అందరికీ కూడా వారి యొక్క కుమారుడైన కపిల దేవుడు వారి యొక్క తల్లిగారైన దేవవతికి జీవితం యొక్క సారము గురించి చాలా చక్కని ఉపదేశం ఇస్తారు. So basically the story is very interesting that Uttanpad had 2 wives, both are beautiful, Suniti and Suruchi, but somehow Uttanpad was more attached to Suruchi than Suniti. అయితే ఉత్తానపాదునికి 2 భార్యలు ఉన్నారు, సునీతి, సురుచి. 2 అందమైన వారే. కానీ ఎందుకో ఈ యొక్క ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ఎక్కువ ఇష్టం. But the names are also like that, Suruchi, Suniti. The Dhruva mother was a Suniti. She had a good principle. And Suruchi, the other stepmother, she had a good taste.
అయితే వారి పేర్లు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ధ్రువ మహారాజు తాలూకా తల్లిగారైన సునీతి అంటే మంచి ఆ నీతిని కలిగి ఉంది. అలాగే వారి తాలూకా సవతి తల్లైన సురుచి మంచి రుచిని కలిగి ఉంది. And as I told you, that Brahma had many children, many they went directly back to Godhead. అయితే నేను మీకు ఇంతకు ముందు చెప్పిన విధంగా బ్రహ్మదేవునికి చాలామంది పిల్లలు ఉండేవారు. వారందరూ కూడా నేరుగా భగవద్ధామానికి వెళ్ళిపోయారు. And all these bad, whatever you see in this world, like uh, you say bluff or dambha, abhiman, krodha, all are personality. They also born from the Brahma children. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఈ చెడు ఏదైతే ఉందో ఈ యొక్క దంభము, అభిమానము, క్రోధము ఇవన్నీ కూడా బ్రహ్మదేవుని యొక్క సంతానమే. So they are also personified. అయితే వారందరూ కూడా మూర్తిభవించిన వారే. Himsa, everything, krodha, as I told you. Nikriti, that or cunning or greed. అయితే హింస, క్రోధము, అలాగే ఈ యొక్క మోసము ఇవన్నీ కూడా. And durukti, దురుక్తి, can you imagine? All are families of Kali. ఇవన్నీ కూడా కలి కుటుంబీకులే. So here, because of today what we learned from Dhruva Maharaj, because somehow in the assembly when Dhruva Maharaj wanted to go to the lap of Uttanpad, it was a very happy occasion, and somehow because of Suruchi's eyes, Uttanpad could not welcome his own son. అయితే ఈరోజు మనం ధ్రువ మహారాజు గురించి చర్చించుకుంటున్నాము. ఈ యొక్క అంతఃపురంలో ధ్రువుడు తన యొక్క తండ్రి గారైన ఉత్తానపాదుడి యొక్క ఒడిలో కూర్చోవాలని చెప్పి వెళ్తూ ఉంటే సురుచి చూస్తున్నదని చెప్పి ఉత్తానపాదుడు ధ్రువ మహారాజుని ఆహ్వానించలేకపోతాడు. And Dhruva was very upset. ధ్రువుడు చాలా నిరాశ చెందాడు. He thought that, well, I am treated so badly. అతను Though he is my father, I cannot go in the lap of my father. అతను అనుకున్నాడు తను నా యొక్క సొంత తండ్రి అయినా సరే తన ఒడిలో నేను కూర్చోలేకపోతున్నాను అనుకున్నాడు. And he went back, as you know, and mother said, then he asked his mother, what is the solution? తను ఇంటికి తిరిగి వెళ్ళి తల్లిని అడిగాడు, అమ్మ దీనికి ఏంటి పరిష్కారము అని. So what we say in India, if there is no problem, there is nobody can help, it's only God can help you. Right? భారతదేశంలో ఏం చెప్తారు, ఎవరు సాయం చేయకపోతే కేవలం భగవంతుని మాత్రమే సాయం చేస్తాడు అంటారు. So same thing, Suniti told, only God can, Krishna can help you. సునీతి కూడా అదే చెప్పింది, కేవలం కృష్ణుడు భగవంతుడు మాత్రమే నీకు సహాయం చేయగలరు. So he said, okay, I'm going. సరే అయితే నేను వెళ్తున్నాను అన్నాడు. On the way, Narada Muni says, my dear boy, where are you going? దారిలో నారదముని కలిసి అడుగుతారు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని. You know what happened to me? మీకు తెలుసా నాకేం జరిగిందో? He told the story. అని జరిగిందంతా చెప్పాడు. Say, my dear boy, you are just 5 years old. నారదముని చెప్పారు, ప్రియమైన So many people say so many things. Why you mind so much? నారదముని చెప్పారు, బాబు నువ్వు కేవలం 5 సంవత్సరాలు వాడివి, చాలా మంది చాలా అంటారు, దానికి ఎందుకు అంత చింతించడం? This is time for playing. ఇది ప్రార్థించడానికి ఆడుకోవడానికి Take your కావాల్సిన- education. ఆడుకోవడానికి చదువుకోవడానికి ఉన్న సమయం ఇది. And we should not mind for our small things. చిన్న చిన్న విషయాలను అంతగా మనం పట్టించుకోకూడదు. He said, no, because it's Kshatriya, no, determined. కానీ లేదు అన్నాడు, ఎందుకంటే ఆయన క్షత్రియుడు, చాలా దృఢ నిశ్చయం కలిగి ఉన్నవాడు. So this also means that in devotion service you have to have a determination. దాని అర్థం ఏమిటంటే భక్తి యొక్క సేవలో కూడా మనకు దృఢ నిశ్చయం ఉండాలి. So only Lord can help you, he says. కేవలం భగవంతుడు మాత్రమే నిన్ను సహాయం చేయగలరని చెప్పారు. It's Aradhya Purush, Param Purush. You have to worship the Param Purush. అప్పుడు ఆయన చెప్పారు, పరమ పురుషుడైన భగవంతుని ఆరాధించాలని చెప్పారు. So Narada Muni tried to console, but Dhruva Maharaj was not. నారదముని వారించడానికి ప్రయత్నించినా సరే ధ్రువ మహారాజు వినలేదు. So he said, no, I'm going. Whatever you say, I'm going.
మీరు ఏమైనా చెప్పండి నేను మాత్రం వెళ్తానని చెప్పాడు. Then Narada Muni realized this boy is really determined. అప్పుడు నారద మునికి అర్థమైంది ఇతను చాలా దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడని. Then Narada Muni gave the mantra. అప్పుడు నారద ముని ఆయనకు మంత్రాన్ని ప్రసాదించారు. Usually Guru take a test. No, you are not capable. సాధారణంగా గురువు గారు పరీక్ష పెడతారు, లేదు లేదు నీకు అంత సామర్థ్యం లేదని చెప్తారు. If I tell anybody, then he'll tell everybody that Prabhuji told I'm not capable, so I'm not interested. నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి, నేను అయితే ఎవరు చెప్తారు ప్రభుజీ చెప్పారు నాకు అంత సామర్థ్యం లేదని, అందువల్ల నేను చేయను అంటారు. Okay, I'm not capable. సరే నాకు అంత సామర్థ్యం లేదు. But Dhruva didn't say like that. కానీ ధ్రువుడు అలా చెప్పలేదు. No, I want to. లేదు నేను భగవంతుని పొందుతాను అన్నాడు. That should be the way. ఆ విధంగా ఉండాలి. Even Guru say I'm not capable, you have to make yourself capable. గురువు గారు మనకు సామర్థ్యం లేదని చెప్పినా సరే మనం ఆ సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. And next, if you say, here, I want to do it, then you say, well, Sabbas, here is the person who wants to do something. ఎప్పుడైతే అతను నేను ఎలాగైనా చేస్తాను అన్నాడు, అతను అనుకున్నారు ఇక్కడ ఉన్నాడు ఎవరైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకున్నారు. But usually, worldly people say, okay, Guru says, no, I'm not capable, or I am not capable. కానీ సాధారణంగా లౌకిక జనులు ఏమనుకుంటారు, గురువు గారు నాకు అంత సామర్థ్యం లేదన్నారు కాబట్టి నాకు ఆ సామర్థ్యం లేదనుకుంటారు. If I say, Prabhu, you are not translating, he says, okay, I am not capable, from tomorrow I will not translate. అయితే నేను చెప్పాను ప్రభు నువ్వు బాగా అనువాదం చేయడం లేదు అంటే సరే నాకు అంత ఆ సామర్థ్యం లేదు రేపు నుండి చేయను అనుకుంటా. Or any seva that matter, cooking or anything, I am not capable. ఆ విషయానికి వస్తే ఏ సేవ అయినా సరే లేదు నీకు సామర్థ్యం లేదు అంటే సరే నాకు సామర్థ్యం లేదు. So here is see what Dhruva Maharaj did it. ఇక్కడ చూడండి ధ్రువ మహారాజ్ ఏం చేశారు. So we will discuss this, all the correct point, good points where we can learn something. అయితే ఇక్కడ మంచి విషయాలు అన్నింటినీ కూడా ధ్రువుడు చెప్పినవి మనం ఇక్కడ చర్చిద్దాం. We all know the stories, but we should know what we can learn from here. మనందరికీ యొక్క కథ తెలుసు కానీ దాని నుండి గుణపాఠం ఏంటో మనం నేర్చుకోవాలి. How many is ready to మీరు learn from ఎంతమంది this? తయారుగా ఉన్నారు దాన్ని వినడానికి? Ready? హరి బోల్. Okay. So here is Dhruva Maharaj's determination. ధ్రువుని యొక్క దృఢ నిశ్చయం మొదటిది. Though he was insulted, ఆయన అవమానించబడిన he turned to spirituality. ఆయన ఆధ్యాత్మిక వైపుకి తిరిగారు. He had a faith on the Lord. Lord can help me. ఆయనకి భగవంతుడి పైన విశ్వాసం ఉంది, భగవంతుడు నాకు సహాయం చేయగలరని. He had a faith on Guru. His mother is actual Guru, first Guru. ఆయన గురువు గారి మీద విశ్వాసం ఉంది, ఆయన యొక్క మొదటి గురువు ఆయన యొక్క తల్లి. And his mantra Guru is Narada Muni. ఆయన యొక్క మంత్ర గురువు నారద ముని. And what happened? When Dhruva Maharaj was going back to Godhead, he was thinking, when he was at the end, he was going, the Vaikuntha people came with aeroplane. He said, Dhruv, come with us. On the way, he was thinking, what happened to my poor mother? Because of him, today I am here. Then the Vaikuntha people understood his mind. Dhruv, don't worry. You see another plane is going and your mother is going there. అయితే ధ్రువ మహారాజు తన యొక్క జీవిత చరమాంకంలో ఎప్పుడైతే భగవద్ధామానికి వైకుంఠ వాసులు తీసుకొచ్చిన విమానంలో తిరిగి వెళ్ళిపోతున్నారో మధ్యలో ఆయనకి అనిపించింది నా తల్లి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆవిడ అనుకున్నారు. వెంటనే ఆయన ఏం ఆలోచిస్తున్నారో వైకుంఠ వాసులకు అర్థమై చెప్తున్నారు, ధ్రువ నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, పక్కనే ఉన్న ఇంకో విమానం చూడు అన్నారు. So we should have a determination. అందులో మనకు దృఢ నిశ్చయం ఉండాలి. And if we are devotee, like Dhruva Maharaj could deliver immediately his mother, you can deliver. మనం భక్తులమైతే ఏ విధంగా అయితే ధ్రువ మహారాజు తన యొక్క తల్లికి మోక్షాన్ని కల్పించగలిగారో మనం ఆ విధంగా మోక్షాన్ని కల్పించగలము. If a disciple become a nice devotee, pure devotee, Guru, even if is not that great devotee, he'll also go back to God. అది శిష్యుడు మంచి భక్తుడైతే గురువు గారు అంత మంచి భక్తుడు కాకపోయినా సరే ఆయన భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. That is why all should make devotee. అందువలన అందరూ కూడా గొప్ప భక్తులు కావాలి. All should make devotee. అందరూ కూడా గొప్ప భక్తులుగా మారాలి. And somehow let us make devotee. ఏదో రకంగా మనం మంచి భక్తులను తయారు So చేద్దాం. he turned his insult to spirituality. ఆయన యొక్క అవమానాన్ని ఆధ్యాత్మికతగా మార్చుకున్నారు. He wanted eternal solution, not temporary solution. ఆయనకి ఆంతరంగికమైన పరిష్కారం కోసం వెతికాడు, Only తాత్కాలికమైన people want పరిష్కారం కోసం temporary solution. జనులందరూ కూడా తాత్కాలికమైన పరిష్కారం కోసం వెతుకుతారు. He accepted his mother advice correctly. ఆయన యొక్క తల్లి గారి యొక్క సలహాని ఆయన చక్కగా తీసుకున్నారు. Whenever I give advice or any guru give advice, spiritually give advice,
they don't keep so much faith. They think that I'll take advice from somebody who has no idea of how to give advice. అయితే నేను ఎప్పుడైనా ఎవరికైనా సలహా ఇచ్చిన ఆ విషయానికి వస్తే ఏ ఆధ్యాత్మిక గురువైనా సలహా ఇచ్చినప్పుడు వారు వినరు. ఎవరికైతే సలహా ఇవ్వడంలో ఎటువంటి అనుభవం లేదో అటువంటి వారి దగ్గర నుండి సలహా తీసుకుంటారు. I remember when I came, I told Guru Maharaj that Guru Maharaj, I left my study. అయితే నాకు గుర్తుంది, నేను ఇస్కాన్లోకి వచ్చినప్పుడు గురు మహారాజ్కి చెప్పాను, గురు మహారాజ్ నా చదువుని నేను విడిచిపెట్టాను. Guru Maharaj said, that's okay, you stay here. గురు మహారాజ్ చెప్పారు, ఏం పర్లేదు ఇక్కడే ఉండన్నారు. So I stayed here నేను అక్కడే ఉన్నాను, because I kept faith on him. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం ఉంచాను. I did good or bad. మంచి అయినా చెడైనా. Huh? What do you say? అది మంచి అయిందా చెడైందా? Later on, I studied a little bit in Delhi. But again, I want to study in USA. But Guru Maharaj again he stopped me. అత తర్వాత మళ్ళీ నేను చదువుకోవాలనుకున్నాను. గురు మహారాజ్ వారు మళ్ళీ ఆపేశారు. So we should not blame anybody. He didn't blame anybody. Correct or not? అందులో మనం ఎవరిని కూడా నిందించకూడదు. He didn't blame his father. He didn't blame anybody. ఆయన But he said, no, I want to get the solution. ఆయన తండ్రి గారిని కానీ ఇంకెవరిని కూడా ఆయన నిందించలేదు. లేదు, నాకు పరిష్కారం So కావాలనుకున్నాను. now please don't blame anyone. అయితే So don't blame anyone. అయితే ఎవరిని కూడా నిందించకూడదు. Why you are hesitant to translate? Don't blame anybody. Whatever you say, it's my karma, my fault. అందువలన ఎవరిని కూడా మనం నిందించకూడదు. ఎప్పుడైనా సరే నా కర్మ నా తప్పిదం అనుకోవాలి. If you accept this, you'll progress in. మీరు దాన్ని స్వీకరించినట్లయితే మీరు భక్తిలో ముందుకెళ్తారు. Then immediately he was searching for the Lord. వెంటనే ఆయన భగవంతుని కోసం వెతకడం మొదలుపెట్టారు. He left his comfort palace. He left and he went to jungle. ఆయన సౌకర్యాలను విడిచిపెట్టారు. ఆయన అంతఃపురం నుండి అరణ్యానికి వెళ్ళారు. Today, if I take anybody to tour, Prabhuji, not comfortable. Doesn't matter what you give, they'll say not comfortable. అయితే ఈరోజు నేను ఎవరికైనా సరే యాత్రకి తీసుకెళ్తే మీరు ఏ సౌకర్యాన్ని ఇవ్వు ప్రభుజీ, అంత సౌకర్యవంతంగా లేదు అంటారు. What they think, even whatever small house there or room they have, wherever they go, it should be much, much better than that. అయితే వారు ఏమనుకుంటారు, వారి దగ్గర ఏదో చిన్న ఇల్లు చిన్న గది ఉందో ఎక్కడికి వెళ్ళినా అంతకంటే గొప్పగా ఉండాలనుకుంటారు. One is not thinking, I have come to Vrindavan, I'd go to holy place, I have to spiritual place, I should chant more, dedicate more, take little prasadam, whatever I get, I should be more intensely spiritual. అయితే ఎవరు కూడా నేను బృందావనానికి వచ్చాను, పవిత్ర స్థలానికి వచ్చాను, నేను ఎక్కువ జపం చేయాలి, ఎక్కువ అంకిత భావాన్ని కలిగి ఉండాలి, ఎక్కువ సేవ చేయాలి, నాకు ఏది దొరికితే అది తీసుకోవాలి అనుకోరు. He's a prince, but he left all his comforts and he was doing austerity in jungle. ఆయన రాజకుమారుడు అయినా సరే ఆయన యొక్క సౌకర్యాలను అన్నింటినీ కూడా విడిచిపెట్టేసి ఆయన అరణ్యంలో తపశ్చర్యను చేస్తున్నాడు. He had a faith on Guru. ఆయన గురువు గారి పైన విశ్వాసం ఉంది. We should have faith on Guru. మన గురువు గారి పైన విశ్వాసం ఉండాలి. Nowadays people are lacking faith on Guru. ఈ రోజుల్లో ప్రజలకు ఎవరికి కూడా గురువు గారి పైన విశ్వాసం లేదు. Mukam karoti vachala pangulangayate. If you have faith, jat kripa tamam. Once you have to have faith on Guru. అందువలన ఈ యొక్క ఎవరికైనా ఈ viశ్వాసం అనేది ఉంటే మూకం కరోతి వాచాలం పంగం లంగయతే గురుం. Today if some Guru says to disciple, Babu, how much you are earning? Prabhuji, Guruji, 25,000. Okay, I'll give you more. Why not you stay? No, I cannot stay. అయితే ఈరోజు ఎవరికైనా నేను అడిగాను అనుకోండి, శిష్యుడికి, బాబు నీకు ఎంత జీతం వస్తుందంటే 25,000 అంటే, నీకు అంతకంటే ఎక్కువ ఇస్తాను, ఇక్కడికి వచ్చి సేవ చేయండి. లేదు నేను సేవ చేయను అంటారు. Because they like Maya. ఎందుకంటే వారికి మాయ, Don't have faith on Guru's instruction. గురువు గారి యొక్క ఉపదేశం పైన విశ్వాసం ఉండదు. So he had a faith on Guru's instruction, and when Narada Muni told don't go, he said no, I want to go. ఆయన గురువు గారు, As I told you, as it's a very big thing. He could have said, okay, Narada Muni, he's such a great saint. He's telling don't go, means I shouldn't go. ఆయన గురువు గారి యొక్క మాటల పైన If విశ్వాసం. Rasa and me would have been there, we said, okay, Narada Muni telling not to go, better not to go then.
అయితే ఆయనకి గురువుగారి పట్ల విశ్వాసం ఉంది. ఎప్పుడైతే కానీ నారదముని ఎప్పుడైనా సరే వెళ్ళకపోవడమే మంచిది అన్నప్పుడు మాత్రం ఆయన వినలేదు. లేదు నేను వెళ్తాను అని చెప్పారు. ఆ స్థానంలో మీరు నేను ఉంటే లేదు నారదముని అంత పెద్ద ఋషే చెప్పారు కాబట్టి వెళ్ళకపోవడం మంచిది అనుకునేవాళ్ళం. Guru always take test. Who doesn't know? Guru this certainly wants that disciples should be very spiritual. గురువుగారు ఎప్పుడు పరీక్షిస్తారు. తప్పకుండా శిష్యుడు అనేవాడు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని గురువుగారు అనుకుంటారు. Okay, we'll go to uh, what is Dhruva Maharaj determination? అయితే ఇక్కడ ధ్రువ మహారాజు యొక్క దృఢ నిశ్చయం గురించి మనం చూద్దాం. Let us go to acronyms. అయితే ఈ యొక్క డిటర్మినేషన్ తాలూకు అక్రానిమ్ చూద్దాం. Acronyms. Determination is said. Okay, D for dedication to Krishna. Finish. Whatever Krishna decide, Lord decide. Finish. డి అంటే డెడికేషన్ ఫర్ కృష్ణ, కృష్ణుడి పట్ల అంకిత భావం. Whatever Lord decide, I'm going for Krishna. Finish. అయితే భగవంతుడు ఏమి నిర్ణయించినా సరే నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాను. And he went to Madhuban. Madhuban is a part of Vrindavan. Other side, when you go to Mathura, it's right side. There's one big Baba's ashram in the back side. Many of us, we have seen that place. There's a place called Dhruptila. They say Dhruv Maharaj did tapasya there. And we should go always there and take blessings of Dhruv Maharaj to get determination to see the Lord. అయితే ఆయన ఈ యొక్క భగవంతుని పొందడానికి మధువానికి వెళ్ళారు. ఏదైతే బృందావనంలో ఉంది, బృందావనం యొక్క వేరే భాగంలో ఉంటుంది. అక్కడ ధ్రువతిల అని ఉంటుంది. అక్కడ ఆ యొక్క స్థానం ఉంటుంది. మనం ఎప్పుడు బృందావనం వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి భగవంతుని పొందాలన్న దృఢ నిశ్చయం కోసం ఆయన్ని మనం ప్రార్థించాలి. So Dhruva Maharaj's determination, we remember Dhruva Maharaj and we should keep determination like him. అయితే మనం ధ్రువ మహారాజుని ఎప్పుడైతే స్మరించుకుంటామో ఆయన వంటి దృఢ నిశ్చయాన్ని మనం పొందుతాం. Dhruva Maharaj could get the world, one planet. Why not I can do some small thing for the Lord? ధ్రువ మహారాజు ఒక లోకాన్ని పొందగలిగారు, నేను భగవంతుడి కోసం చిన్న విషయాన్ని ఎందుకు చేయకూడదు అనుకోవాలి. Enthusiasm. She has such an enthusiasm. ఆ తర్వాత ఇంతూజియాజం, ఆయనకి ఎంతో ఉత్సాహం ఉంది. He had nothing alone going. And Narada Muni said, Dhruv, you are going to jungle. There's so many animals are there. Somebody may eat you. అయితే ఆయనకి ఒంటరిగా ఉన్నాడు, వెళ్తున్నాడు. నారదముని చెబుతున్నారు, ధ్రువ నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు, అరణ్యంలో చాలా క్రూర మృగాలు ఉంటాయి అని. You have little soft legs. You are from royal family. Your hands are so soft. You don't have any weapons. What you will do there? నువ్వు రాజకుటుంబం నుండి వచ్చావు, నీ తాలూకు కాళ్ళు, నీ తాలూకు చేతులు అన్నీ సుకుమారంగా ఉన్నాయి, నీ దగ్గర ఎటువంటి అస్త్రశస్త్రాలు కూడా లేవు, నువ్వేం చేస్తావు? He had faith on the Lord. ఆయనకి భగవంతుని పైన విశ్వాసం ఉంది. Shukdev Maharaj telling here, Nityada Hare, where Lord is staying, Allah is there. అయితే సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు అక్కడ నిరంతరం ఉంటారు అని. Here it is very nicely said, Nityada Hare. He left home and he said, while Shukdev Maharaj said, Lord is staying, Allah is there. అయితే అక్కడ చెప్తున్నారు సుఖదేవ్ మహారాజ్, భగవంతుడు నిరంతరం అక్కడ ఉంటారు అని. Mukunda Gunanukarta, he was thinking all the time, but Lord. ఆయన నిరంతరం భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. Then what else? He was meditating on the Lord without eating anything. అయితే ఆయన భగవంతుడి పట్ల నిరంతరం ధ్యానిస్తున్నారు. So D for decide to serve the Lord, E for enthusiasm, determination, T for tolerance. He tolerated, who can tolerate heat and cold and hunger. అయితే మొదటిది అంటే భగవంతుని సేవ చేయాలన్న ఆ యొక్క దృఢ నిశ్చయం, రెండవది ఈ అంటే ఎంతూజియాజం ఉత్సాహం, టీ అంటే టాలరెన్స్ అంటే సహనం. ఎవరంత సహనాన్ని కలిగి ఉండగలరు? Eager to see the Lord, eager to know about the Lord. ఆయన భగవంతుని చూడాలని, భగవంతుని గురించి తెలుసుకోవాలని ఆయన ఉత్సాహాన్ని కలిగి ఉన్నారు. Remembering the word of Krishna, remembering the Lord, remembering his Guru's word. అయితే కృష్ణుని, గురువు గారి యొక్క మాటల్ని ఆయన
ఆర్ అంటే రిమెంబర్ గుర్తుపెట్టుకుంటున్నారు. M, he was only depending on the blessings of Lord Krishna. అయితే ఎం అంటే ఆయన కేవలం భగవంతుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం పైన ఆధారపడి ఉన్నారు. Today he is famous, but suppose if he would have been eaten by some tiger or something like that, ఈ రోజు ఆయన ఎంతో ప్రఖ్యాతిని పొందారు. కానీ మధ్యలో ఏదన్నా పులి వచ్చి తినేసి ఉంటే, so like worldly people, many people who are sitting here, some are businessmen. There can be loss, there can be failure, business, anything can be loss or gain. But everybody taking risk. A whole world is full of risk. Everything, service or business, family, everywhere risk. But Dhruva Maharaj took risk to get to Krishna and get everything from Krishna. అయితే మీరందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీలో చాలామంది వ్యాపారవేత్తలు కూడా ఉండవచ్చు. కానీ మీ యొక్క వ్యాపారంలో నష్టం రావచ్చు, లాభం రావచ్చు. అందువలన మన యొక్క వ్యాపారం కానీ, మన తాలూకు కుటుంబం కానీ, మన జీవితంలో ప్రతిదీ కూడా ఆ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ధ్రువ మహారాజ్ భగవంతుని పొందడానికి ఆ యొక్క రిస్క్ను తీసుకున్నారు. Remember mercy of the Lord, mercy of Guru. అయితే Name. అయితే గుర్తుపెట్టుకోవడం భగవంతుని యొక్క గురువు గారి యొక్క కృపని. The integrity, this is determination, integrity, that he was not deviating, he was slowly, what he did, he stopped everything, not eating anything. అయితే ఆ తర్వాత అంటే ఇంటిగ్రిటీ. ఆయన ఏమీ తినలేదు, మెల్లమెల్లగా అన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు. And determination, and he never gave up, he was continuing. అయితే చివరి ఎన్ అంటే ఆయన ఎప్పుడు కూడా మధ్యలో విడిచిపెట్టలేదు, ఆయన కొనసాగించారు. And what he used to do, he used to go to Yamuna, take bath, and slowly he stopped eating also. ఆయన ఏం చేశారు? యమునాకి వెళ్ళి స్నానం ఆచరించేవారు, మెల్లమెల్లగా తినడం కూడా మానేశారు. And who was there in Vrindavan, the Mathura Dham? Only devotees. అయితే బృందావన మధురధారంలో ఎవరున్నారు? కేవలం భక్తులే ఉన్నారు. So we should have also association of the Vaishnavas, devotees. అందువలన మనకు వైష్ణవుల యొక్క భక్తుల యొక్క సాంగత్యం If we ఉండాలి. leave the association of Vaishnavas, we'll be doomed. మనము వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టేసాము అంటే మనము పతనమైపోతాం. So I just told them trust, determination, TION, trust. అయితే టీ అంటే ఇక ట్రస్ట్ అంటే విశ్వాసం భక్తుల పైన. Increase your chanting as Dhruva Maharaj did. Slowly he stopped eating. అయితే అంటే మీ యొక్క జపాన్ ఇంక్రీజ్ యువర్ చాంటింగ్, మీ యొక్క జపాన్ని పెంచాలి. ఏ విధంగా ధ్రువ మహారాజ్ చేశారు? I'm not telling you stop your eating, but at least increase your chanting. నేను మీ యొక్క తిండిని ఆపేయమని నేను చెప్పడం లేదు, కనీసం మీ యొక్క జపాన్ని పెంచండి అని చెప్తున్నాను. Everything what you have, if we offer to Krishna, Krishna will give. మీ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా కృష్ణునికి మీరు అర్పించారంటే కృష్ణుడు మీకు ఇస్తారు. Srila Prabhupada told that I have started this movement with nothing, and today I am having more than 100 centers. In each center I have so many devotees, so much assets, and every center having a few cars, very big cars. And I had nothing, I have started. And today Krishna gave me so much. So just imagine. And he says, I was like a Bhagavan sadhu. Today Krishna gave me. So when Krishna can give, he'll give like a Kuchela got, like Sudama got. Lord can give you, only thing you have to have faith. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, నేను ప్రారంభించేసరికి నా దగ్గర ఏమీ లేదు, కానీ ఈరోజు నాకు 100కు పైగా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో కూడా ఎంతోమంది భక్తులు, ఎన్నో ఆస్తులు, ప్రతి కేంద్రంలో కూడా ఎన్నో కార్లు ఉన్నాయి, బెంజ్ కార్లు కూడా ఉన్నాయి. అయితే ఆ విధంగా కృష్ణుడు నాకు అన్నీ ఇచ్చాడు. కృష్ణుడు ఇస్తే కుచేలుడు సుధాముడికి ఎలా ఇస్తారో అలా ఇస్తారు. When we came here, husband and wife, we didn't know the city. We started from scratch. We have got a land. This cost more than 150 crore. And even if you have money, where to purchase where to get such a piece of land? మేము భార్యాభర్త And then we spent around 45 crore rupees for the building. And it's all based on faith.
మేము ఇక్కడ భార్యాభర్తలం వచ్చి ఇక్కడ ఎప్పుడైతే ఈ ఉద్యమం ప్రారంభించామో ఈ నగరంలో మాకేమీ తెలియదు, సున్నా నుండి మొదలుపెట్టాము. ఈ యొక్క స్థలాన్ని సేకరించడం జరిగింది. ఈరోజు ఈ స్థలం యొక్క విలువ 150 కోట్లకు పైగా. పోనీ ఎవరైనా సరే 150 కోట్లు వెచ్చించి కొందామన్నా సరే ఇటువంటి స్థలం ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ దానికి అది కాకుండా ఈ యొక్క భవన నిర్మాణానికి మేము ఒక 45 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? విశ్వాసం పైనే ఆధారపడింది. And this temple, when it's completed, thousands and lakhs and crores will become devotees. ఈ మందిరం నిర్మాణం ఎప్పుడైతే పూర్తవుతుందో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది భక్తులుగా మారుతారు. Just matter of 1 year more. కేవలం ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది. So, in the last in devotional service, you get nectar. అయితే ఎప్పుడైతే మనము ఆ యొక్క భక్తి యొక్క సేవలో మనల్ని మనం కోల్పోతామో మనకు అప్పుడు అమృతం లభిస్తుంది. Krishna says, in swatik sukham yadakre mishaviva pariname amritodbhava. If it is initially it is a poison and the result is a nectar. కృష్ణుడు చెప్తున్నారు సాత్విక సుఖం ఏ విధంగా ఉంటుందంటే ఆరంభంలో అది విషంలా ఉంటుంది, దాని తలకు పరిణామం మాత్రం అమృతంలా ఉంటుంది అని. But if it is initially nectar, then the result become poisonous. కానీ అది ఆరంభంలో అమృతంలా ఉందంటే మాత్రం దాని తలకు పరిణామం విషంలా అయిపోతుంది. Like worldly people, ఉదాహరణకు లౌకిక వ్యక్తులు, anything you do, if you let's any rajasi tamasi work, anything you do, ultimately it brings a lot of problem. అది ఏ రాజసిక తామసిక పని ఏదైనా సరే చిట్ట చివరిగా అది మనకి చాలా సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. Meat eating, illicit activity, gambling, intoxicant, initially may be very good, but result is very bad. అయితే ఈ యొక్క మాంసాహారము, అలాగే అబద్ధ సాంగత్యము, ఈ యొక్క మత్తు పానీయాలు సేవించడం అవన్నీ కూడా ఆరంభంలో బాగుంటాయి, కానీ దాని తాలూకు పరిణామం మాత్రం భయంకరంగా ఉంటుంది. So it will bring nectar if you have perseverance, you have a determination. మనకు ఆ దృఢ నిశ్చయం ఉంది అంటే మీకు చివరికి అమృతం లభిస్తుంది. Let's have acrimony on Dhruva Maharaj. అందువల్ల మనం ఇప్పుడు ధ్రువ మహారాజ్ తాలూకు ఎక్రానింని చూద్దాము. Acronym Dhruv D for determination. ధ్రువులో డి అంటే డిటర్మినేషన్, దృఢ నిశ్చయం. Dhruv Maharaj had a humility. అయితే ధ్రువ మహారాజ్ హెచ్ అంటే హ్యూమిలిటీ, Now you may say, Prabhuji, is very small thing. అయితే మీరు అనుకోవచ్చు ఇది చాలా చిన్న విషయంగా ఉంది అని. We are sitting here, who can have determination like a Dhruva Maharaj? మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ధ్రువ మహారాజు వంటి దృఢ నిశ్చయం ఎవరికి ఉంది? And if we pray to Dhruva Maharaj, maybe we'll get some, even if we get 0.00000, even if you divide 1 lakh time, 1 crore time, if you get 1.001% of his determination, our life will be successful. అయితే మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ధ్రువ మహారాజుకి ప్రార్థిస్తే మనకి 0.0001% అంటే 1ని 1,00,000 సార్లు కానీ 1ని కోటితో కానీ మనము విభజించినా సరే అంత శాతం మనకి ఆయన యొక్క కృప లభించినా సరే మన యొక్క జీవితం అనేది విజయవంతం అవుతుంది. Gaurur Puran says that all these demigods, everybody, they remember Dhruva Prahlad. గరుడ పురాణం చెప్తుంది ఈ యొక్క దేవతలందరూ కూడా ధ్రువ మహారాజుని స్మరించుకుంటారు అని. Sometime Jamraj, he calls Dhruva Prahlad to give discourse in Jamloka. కొన్నిసార్లు ఈ యొక్క యమధర్మరాజు ధ్రువుడిని ప్రహ్లాదుని పిలుస్తూ ఉంటారు యమలోకంలో ప్రవచనం చెప్పడానికి. So that these people get these things. అయితే This is the actual situation. దానివల్ల వారికి కొంత పరివర్తన లభిస్తుంది అని, అది నిజమైన పరిస్థితి అక్కడ. But I don't think Dhruva Prahlad is going to go there. Maybe they send some representative or something like that. అయితే బహుశా ధ్రువుడు ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళరేమో, వారి తలకు ప్రతినిధులను ఎవరన్నా పంపిస్తారేమో. See, if we talk about them, we'll get a lot of piety. మనం వారి గురించి మాట్లాడితే మనకు చాలా పుణ్యం లభిస్తుంది. Whenever you go to Vrindavan, you must go to Dhruvatila, you must go to Narad Kund, where Prahlad Maharaj heard అయితే Bhagavatam. మనం ఎప్పుడైనా బృందావనం వెళ్తే ఈ ధ్రువతిలికి వెళ్ళాలి, అలాగే ఈ యొక్క నారద కుండికి వెళ్ళాలి, ఎక్కడైతే ప్రహ్లాదుడు నారదముని నుండి భాగవతాన్ని విన్నారు. Somebody asked Prahlad, how you know all this about so much bhakti, so much, you have so much devotion inside. How you got it?
ఎవరో అడిగారు ప్రహ్లాద్ నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? ఈ భక్తి వీటన్నిటి గురించి నీకెలా తెలుసు? He said, when I was in my mother's womb, I heard everything from Narada Muni. He was speaking to my mother, but I heard everything. ఆయన చెప్పారు, నేను ఎప్పుడైతే నా తల్లి గర్భంలో ఉన్నానో అప్పుడు నారదముని నుండి నేను ఇదంతటిని విన్నాను. ఆయన నా తల్లి గారికి చెప్పారు కానీ నేను వాటన్నిటిని విన్నాను. Then he asked that, Prahlad, you know everything, but what about your mother? అప్పుడు వారు అడిగారు, ప్రహ్లాద్ నీకన్నీ తెలుసు, మరి మీ తల్లి గారి సంగతి ఏమిటి? Prahlad says, she was not serious, she forgot everything. ప్రహ్లాదుడు చెప్పారు, ఆవిడ అంత గంభీరంగా తీసుకోలేదు కాబట్టి ఆవిడ అన్ని మర్చిపోయారు. So we are like with Kayadho, and Prahlad, he is delivering the whole world, the whole universe. మనము Dhruva is Prahlad, delivering the whole universe. And we are we are all the time, even though hearing, but not hearing. మనము కయాదు కోవకు చెందిన వారము, కానీ ఇక్కడ ధ్రువుడు ప్రహ్లాదుడు మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని ఉద్ధరించేంతటి గనులయ్యారు. మనము మర్చిపోతాం. So Dhruva Maharaj, determination D, and GH, humility. He has such a humility. అందువల్ల ధ్రువ మహారాజులో డి అంటే దృఢ నిశ్చయం, హెచ్ అంటే హ్యూమిలిటీ వినమ్రత. Just imagine, we can't even imagine of his determination, neither you can imagine his humility. అయితే మనం ఆయన యొక్క దృఢ నిశ్చయం గురించి కానీ ఆయన యొక్క వినమ్రత గురించి కానీ కనీసం He left ఊహించను కూడా all ఊహించలేదు. his happiness, all his amenities, and he went to jungle where there is no surety of his life. And all parents, they were later on they were depending, they were disturbed. Why is Dhruva gone? అయితే ఆయన అన్ని యొక్క సౌకర్యాలని అన్నింటినీ కూడా ఆయన విడిచిపెట్టారు. తర్వాత ఆయన యొక్క తల్లిదండ్రులు చాలా కలిసి చెందిపోయారు, ఎందుకు ధ్రువుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. And remembering the Lord all the time. ఆ తర్వాత భగవంతుని నిరంతరం స్మరించుకోవడం, రిమెంబరింగ్. Dhruva thought, I have come to Madhuban, now this is Krishna's place, I should remember Krishna, Vasudev, Govinda. అయితే ధ్రువుడు అనుకున్నాడు, నేను కృష్ణుడి యొక్క ప్రదేశానికి వచ్చాను, మధువానికి వచ్చాను, నేను నిరంతరం కూడా కృష్ణ వాసుదేవుని నేను స్మరించుకోవాలనుకున్నారు. A devotee, wherever he is, he remembered the Lord. ఒక A non-devotee, even if he goes to Vrindavan Dham, everywhere, all the time he remembers something else. భక్తుడు అనేవాడు ఎక్కడున్నా సరే భగవంతుని స్మరించుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క అభక్తుడు బృందావన ధామానికి వెళ్ళినా సరే ఈ యొక్క భౌతిక విషయాలే గుర్తుపెట్టుకుంటాడు. Sometimes some of them, they'll go, have a darshan of Krishna Balaram temple, few minutes, and eat nicely and take rest. What are you doing, Prabhuji? Actually, I was really tired. So how long you slept? 5 hours. And that night also 5 hours. అయితే కొంతమంది 5-6 కొన్నిసార్లు hours. బృందావనానికి వెళ్ళినప్పుడు కొద్ది నిమిషాలు కృష్ణ బలరాం మందిరంలో దర్శనం చేస్తారు, చక్కగా తింటారు, బయటికి వెళ్ళి ఇంక గదిలోకి వెళ్ళి పడుకుంటారు. అయితే ప్రభుజీ ఏమైంది అంటే చాలా అలసిపోయాను అంటారు. ఎంతసేపు పడుకున్నామంటే పగల 5 గంటలు, రాత్రి 6 గంటలు. Then again have a darshan in the evening time, 7:30, 8 o'clock. Again prasadam, again sleep and get up again at 5, 6 o'clock. మళ్ళీ సాయంత్రం కొంచెం దర్శనం, మళ్ళీ తినడం, మళ్ళీ రాత్రి పడుకోవడం, మళ్ళీ తెల్లవారు 5-6కి లెగుస్తారు. They don't sleep that much in the house, but when they go to dham, they sleep more. వారు అంతలా ఇంట్లో కూడా పడుకోరు, కానీ ధామానికి వెళ్తే ఎక్కువసేపు పడుకుంటారు. And if you question that, why these Prabhus are telling all the time to go here and there? I have come to take rest. అయితే మనం అడిగితే అంటారు, ఎందుకు ఈ ప్రభుజీ ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అని చెప్తారు, నేను ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందామని వచ్చాను అనుకుంటా. See that mindset, వారి యొక్క మనస్తత్వాన్ని చూడండి. If you really want to take rest, then you close your doors, take rest at your home. What is your problem? అది విశ్రాంతి తీసుకోవడమే మీ ఉద్దేశం అయితే మీ ఇంట్లోనే తలుపులు మూసి పడుకోండి, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? So, through Mara, humility, remembering Krishna, or you unwavering faith. Just imagine small child. First few days he took some water, fruits. Then he stopped. Then he started taking roots and grass. Then even in that he stopped. Then slowly he controlled his breathing system. And then whole world was shaking. అయితే ఆ తర్వాత చూడండి, ఆర్ అంటే రిమెంబరింగ్ ది గాడ్, అంటే యూ అంటే అన్వేవరింగ్ ఫెయిత్, అంటే అచంచలమైన విశ్వాసం భగవంతుడి పట్ల. అయితే మొదటి కొద్ది రోజులు ఈ యొక్క నీరు ఫలాలు తీసుకున్నారు, తర్వాత రోజు ఈ యొక్క కందమూలాలు గడ్డిని తీసుకున్నారు, ఆ తర్వాత దానిని కూడా విడిచిపెట్టేశారు, చివరికి శ్వాసను కూడా విడిచిపెట్టేశారు, మొత్తం విశ్వం అంతా కూడా కంపించిపోయింది. So are you wearing faith? So much faith. అయితే ఆయనకి అంత విశ్వాసం ఉంది. That's why I think all should, whenever you go to Vrindavan,
should take blessings of Dhruva Maharaj, Prahlad Maharaj. అందువలన ఎవరు బృందావనానికి వెళ్ళినా సరే ధ్రువ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ వారి యొక్క ఆశీర్వాదం Such a great person, you know. అంత గొప్ప వ్యక్తులు వారు. Then we Dhruv, Bhakti over Bhakti. Who can purchase Bhakti? Dhruv can purchase Bhakti, Prahlad can purchase Bhakti. అయితే వి అంటే విక్టరీ ఓవర్ భక్తి, భక్తి పైన విజయం. భక్తి పైన విజయం ఎవరు సాధించగలరు? ధ్రువుడు సాధించగలిగాడు, ప్రహ్లాదుడు సాధించగలిగారు. Bhakti Devi was sold out to Prahlad. That such a great person he has come. అయితే భక్తిదేవి ఎంతో ఆనందించారు, ఇంత గొప్పవాడు వచ్చాడు అని చెప్పి. In Bhagavatam it is there. The demigod they pay obeisance to Dhruva Prahlad. భారతంలో చెప్పబడింది దేవతలు కూడా ధ్రువ ప్రహ్లాదులకు ప్రణామాలు అర్పిస్తారని. All the demigod they came, they want to see who is Dhruva. అయితే ఈ దేవతలందరూ కూడా వచ్చారు ఎవరు ధ్రువుడో చూద్దామని చెప్పి. So what we can do, what is our intake? అయితే మనం ఏం చేయగలం? మన ఉద్దేశం ఏమిటి? What we can take? మనం ఇక్కడ నుండి ఏం తీసుకుంటాము? We can keep on chanting. We are like a little, there is no surety towards it. At least keep on chanting. అయితే మనము ఏం చేయగలం? ఈ జపాన్ని చేస్తూ ఉండాలి. Wherever we are, Niye Thakur, Bone Thakur, Sadahari Bole Thakur. మనం ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా వనంలో ఉన్నా సరే నిరంతరం భగవన్నామాన్ని జపించాలి. Wherever we are, we can read Srimad Bhagavatam. మనం ఎక్కడున్నా సరే శ్రీమద్ భాగవతాన్ని చదవాలి. Like every day we are having Srimad Bhagavatam. Those who are hearing or chanting or reading, they are very fortunate. Then if you read Srimad Bhagavatam in the morning or here, our whole day will be auspicious. అయితే ఏ విధంగా అయితే మనం ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవతాన్ని చదువుతున్నామో, ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు చదువుతామో రోజంతా కూడా శుభప్రదం అవుతుంది. I request all you join. Many are joining. All of you join here Harikatha. మీ అందరూ కూడా ఈ నిత్య భాగవత సేవలో చేరి హరికథను వినమని నేను అభ్యర్థిస్తున్నాను. It will bring you all auspicious. అది మీకు సకల శుభాన్ని తీసుకొచ్చి పెడుతుంది. We have so many inauspicious things by hearing chanting of Lord and especially Bhagavatam. All your worldly inauspiciousness things will go away. మనకి ఎన్నో అశుభాలు ఉన్నాయి, కానీ మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి మనం చదువుతామో, వింటామో, భగవద్ నామాన్ని జపిస్తామో మన జీవితంలో ఉన్న అశుభాలన్నీ తొలగిపోతాయి. My request to inspire others. నా అభ్యర్థన ఏమిటంటే మిగతా వారిని కూడా ప్రోత్సహించండి. I made a acronym on Krishna's name. Keeping chanting K and R reading scripture KR Krishna KRI inspire others. Then S serve the devotees, inspire others. If you make devotee like a Suniti, we are hearing today Suniti inspired Dhruva Maharaj and he is back to God and was granted. అయితే ఇక్కడ కృష్ణుని యొక్క పేరుతో కూడా నేను యాక్రోనిమ్ తయారు చేశాను. కే అంటే కీప్ చాంటింగ్, కృష్ణ నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఆర్ అంటే రిమెంబర్ కృష్ణ, భగవంతుని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. ఐ అంటే ఇన్స్పైర్ అదర్స్, మిగతా వారిని మనం ప్రోత్సహించాలి. ఏ విధంగా అయితే సునీతి ధ్రువ మహారాజుని ప్రోత్సహించారు. Krishna S for serving the Vaishnavas. ఎస్ అంటే వైష్ణవులను సేవ చేయడం. Let us serve the Vaishnavas. మనం వైష్ణవులను సేవిద్దాం. One by encouraging others to serve Vaishnava or giving some prasadam or helping somehow. అయితే మిగతా వారికి సేవ చేయటంలో మనము ప్రోత్సహించాలి. ఎవరికి ప్రసాదం ఇవ్వడం, మిగతా వారికి భక్తి చేయడంలో సహకరించడం ద్వారా. H hear Harikatha. హెచ్ అంటే హరికథను వినాలి. Or you hear Harikatha or speak to Harikatha to others. అయితే హరికథను వినడం కానీ మిగతా వారికి హరికథను బోధించడం కానీ. The last word N. అయితే తర్వాత ఎన్. Tell me what I'm going to say. అయితే నేనేం చెప్తానో మీరు చెప్పండి. What you are ready to hear? Never lose hope. ఎన్ అంటే నెవర్ లూజ్ హోప్, ఎప్పుడు కూడా మీ యొక్క ఆశను విడిచిపెట్టకూడదు. Anyway, there is no other hope. Why to lose hope? Only Lord is the hope. అయితే ఎలాగో మనకి ఇంకెటువంటి ఆశ లేదు, కేవలం భగవంతుడే మనకున్న ఏకైక ఆశ. Is there any hope in this world? Nobody is happy in ఈ this world. ప్రపంచంలో ఇంకేదైనా ఆశ ఉందా మనకి? ఎవరు కూడా ఆనందంగా లేరు. All nanak dukhiya sab sansar
सुखी वो है जो नाम आधार हरि नाम हरि नाम हरि नाम. అయితే కేవలం హరినామం 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 మాత్రం. N Krishna N and after N there is A. అయితే ఎన్ ఆ తర్వాత దాని తర్వాత ఏ. Accept Krishna's mercy. Whatever it is, accept it as it is. కృష్ణుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరించాలి. ఏది జరిగినా అది కృష్ణ ఆశీర్వాదంగా స్వీకరించాలి. जाहि विधि राखे राम ताहि विधि रहे मारवी आखवी जो इच्छा तुम्हारा नित्य दास प्रति तुआधिकर. As the Lord अश्लिष्य पादे तांग पुनष्ट माम अदर्शन मर्महताम करोति वा जथा तथाव विदधातु लंपटो मत प्राणनाथस्त. जैसे रखोगे as you keep Lord, what can be done? It is His world. భగవంతుడు ఏ విధంగా ఉంచితే ఆ విధంగా ఉండాలి. మనం ఏం చేయగలం? ఇది ఆయన యొక్క ప్రపంచం. It is Krishna's Jagat, it is His world. We have come, we'll go, we'll change the body. We suffer according to our karma. So only we have to improve our karma. How to do? This is the only process I told in the last Krishna word. అయితే Again I'll repeat Krishna. Keep chanting Krishna. K-R, reading scripture. Then inspire others. I, inspire others. S, serve Vaishnavas, serve the devotees, serve Guru, Ram Siksha Guru. So make other devotees hear Harikatha. Hate. N, don't leave hope. Only Krishna is hope. Nothing else hope. No hope is there in this world. Only Lord is the hope. Who can give us hope? All this manasa, deha, geha, whatever we have, worldly things, family, husband, wife, children, parents, it's all up to this body. Once this body is over, there is no relationship anywhere. Worldly people cry artificially for you. And if you don't keep anything as a husband or a wife, the other people whom you left over, they'll curse you. So world is totally different. Don't think about this world too much. Think about you. Srila Prabhupada used to say to Indians, you are doing for your family. What are you doing for yourself? What are you doing? You have a soul. You have got nice body. What will happen after this? So we should be serious, very serious in spiritual life. That me as a person, I have to take Krishna's blessings. As Dhruva was serious. Dhruva got one planet, but we are bothered about ourselves. Let us at least try at the small things. Whatever we can do. At least we should be devotee. And if we can make some devotees, by the way, that would be nice. Thank you very much. Hare Krishna. అయితే ఈ యొక్క కృష్ణనామంతో మనము ఈ దీన్ని అంతటినీ కూడా పొందవచ్చు. ఇంకొకసారి అక్రోనం చర్చిద్దాము. ఈ యొక్క కే అంటే కీప్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్, భగవన్ నామాన్ని జపిస్తూ ఉండాలి. ఆర్ అంటే రీడ్ స్క్రిప్చర్స్, మన శాస్త్రాలను చదువుతూ ఉండాలి. ఐ అంటే ఇన్స్పైర్ అదర్స్, మిగతా వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎస్ అంటే సర్వ వైష్ణవస్, మిగతా వైష్ణవులను సేవిస్తూ ఉండాలి. అలాగే హెచ్ అంటే హరినామం, ఈ యొక్క నిరంతరం హరినామాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే ఎన్ అంటే నెవర్ లూజ్ హోప్, ఎప్పుడు కూడా మన యొక్క ఆశను మనం విడిచిపెట్టకూడదు. ఈ ప్రపంచంలో మనకి ఎవరున్నారు? ఈ యొక్క భార్య, భర్త, పిల్లలు, వారందరూ కూడా వారితో ఉన్న సంబంధం అనేది ఈ యొక్క మనం జీవించి ఉన్నంత వరకే మన యొక్క సంబంధం. మనం చనిపోయిన తర్వాత వారితో సంబంధం ఏమి ఉండదు. వారి కోసం మనం ఏది సంపాదించకపోతే వారు మనల్ని తిరిగి నిందిస్తూ ఉంటారు, ఏమీ సంపాదించకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి. అందువలన శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, నువ్వు నీ యొక్క కుటుంబం కోసం నువ్వు అంతా చేస్తున్నావు, కానీ నీ కోసం నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అందువలన ఆ విధంగా మనం భగవంతుని స్మరించుకోవాలి. అలాగే ఏ అంటే యాక్సెప్ట్ ది మెర్సీ ఆఫ్ కృష్ణ, కృష్ణుని యొక్క ఆ యొక్క కృపని మనము యథాతథంగా స్వీకరించాలి. ధన్యవాదాలు. హరే కృష్ణ. Don't stop. I'll give you one of the few nice points you can take. See, Dhruva Maharaj never changed his goal. ధ్రువ మహారాజ్ ఆయన యొక్క ఆశయాన్ని ఎప్పుడూ మార్చలేదు. We worldly devotees, small devotees, all the time is wavering. What will happen? అయితే ఈ యొక్క లౌకిక జనులైన మనము నిరంతరం కూడా ఏం జరుగుతుంది అని చెప్పి మనము భయపడుతూ ఉంటాం. Dhruva Maharaj didn't bother about hunger as body. అయితే ధ్రువ మహారాజ్ ఎప్పుడు కూడా Hunger, thirst, heat, cold. ధ్రువ మహారాజ్ ఎప్పుడు కూడా ఆకలి దప్పకిల గురించి, ఉష్ణము శీతలం గురించి ఆయన చింతించలేదు. Dhruva Maharaj didn't bother about his worldly facilities, his family, loneliness, nothing he bothered.
He only sees about the Lord, a Lord of mercy. ధ్రువ మహారాజ్ ఎప్పుడు కూడా లౌకికమైన సౌకర్యాల గురించి, కుటుంబాన్ని గురించి, దీని గురించి ఆయన ఏది చింతించలేదు. కేవలం భగవంతుడి యొక్క కృప గురించి ఆయన ఆలోచించారు. Dhruva Maharaj was not feared though he was in the forest, ధ్రువ మహారాజ్ అరణ్యంలో ఉన్నా సరే ఆయన భయపడలేదు. because he's on the shelter of Abhay Charan Lord Krishna. ఎందుకంటే ఆయన అభయచరణుడైన కృష్ణుని యొక్క ఆశ్రయంలో ఆయన ఉన్నారు. Dhruva Maharaj controlled all his senses. He stopped eating. ధ్రువ మహారాజ్ ఆయన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించుకున్నారు. ఆయన తినడాన్ని కూడా మానేశారు. So if you want to control your senses, Srila Prabhupada says stop. Minimum eating should be there. అయితే మీ యొక్క శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, మన యొక్క ఇంద్రియాలను నియంత్రించుకోవాలి అనుకుంటే మనము చాలా తక్కువ తినాలని ప్రభుపాదులు వారు చెప్పారు. He controlled his speech. He controlled his sleep. ఆయన యొక్క వాక్కుని, ఆయన యొక్క నిద్రను కూడా ఆయన నియంత్రించారు. He was not sleeping. He was not speaking. He was not eating, nothing. Only remembering the Lord. ఆయన పడుకోవడం లేదు, ఆయన మాట్లాడటం లేదు, ఆయన కేవలం భగవంతుని స్మరిస్తూ ఉన్నారు. So this type of sadhana, who can do it? ఇటువంటి సాధన ఎవరు చేయగలరు? So enthusiastic, being a small boy like అయితే ఎంత 5 years old boy. ఎంత చిన్నవాడైనా సరే ఎంతో ఉత్సాహంతో సేవ చేస్తారు. It's like it beyond, we may say simple, but it's beyond our understanding. అయితే ఇది మనం సరళమైనదని చెప్పొచ్చు, కానీ ఇది మన అవగాహనకి అతీతమైనది. And he was patient. అలాగే ఆయన సహనాన్ని కలిగి He didn't live that I came here for 3 days, I'm hungry, why Lord is not coming? అయితే నేను ఇక్కడికి వచ్చాను, 3 రోజుల కోసం వచ్చాను, ఇక్కడ నాకు ఆకలిగా ఉంది, భగవంతుడు ఎందుకు నాకు చూడటం లేదు అనేమి విడిచిపెట్టలేదు. If one Sunday prasadam is not good, maybe next Sunday many will not come. అయితే ఒక ఆదివారం ప్రసాదం బాగాలేకపోతే ఇంకో ఆదివారం మనం కనిపించం. Then they'll say this prasadam is Udiya style, Bengali style, not in our Telugu style. ఆ తర్వాత చెప్తాం ఈ ప్రసాదం అనేది ఒడియా స్టైల్ బెంగాలీ లా ప్రసాదంలా ఉంది, తెలుగు ప్రసాదంలా లేదంటాం. చింతాపండు లేదా, పెరుగు లేదా, జీవిత ఏమైంది, జీవితం ఆనందం కూడా లేదా? అంటాం చింతపండు లేదు, పెరుగు లేదు, జీవితంలో ఆనందం లేదు అని. So I would say don't get discouraged by anything. Your bhakti should not get disturbed by worldly situation. అందులో నేను చెప్పేది ఏమిటంటే చిన్న చిన్న విషయాలకి మీరు చింతించవద్దు. మీ భక్తి అనేది చిన్న చిన్న విషయాల వల్ల కలత చెందకూడదు. He was not distracted by anything. ఆయన దేని ద్వారా He కూడా cold, all these worldly things. 6 months means climate change also there. ఆయన దేని ద్వారా కూడా పెడదారి పట్టలేదు. ఆయన 6 నెలలు ఉన్నాడంటే వాతావరణంలో కూడా మార్పులు వచ్చి ఉండి ఉంటాయి. And Vrindavan means during heat is super hot, sometimes 42, 44. అలాగే బృందావనం అంటే ఈ యొక్క వేసవి సమయంలో చాలా ఎక్కువ వేడి ఉంటుంది. కొన్నిసార్లు 42, 43 డిగ్రీలు కూడా ఉంటుంది. It will be like micro oven if you stay in Vrindavan during this time. ఈ సమయంలో బృందావనంలో ఉండడం అంటే మైక్రో ఓవెన్లో ఉన్నట్టు ఉంటుంది. And if we take cold time, it become 2, 3. It's super cold. అయితే ఈ యొక్క చలికాలంలో, శీతాకాలంలో ఉంటే 2-3 డిగ్రీలు ఉంటుంది, చాలా చలిగా ఉంటుంది. So he left everything for the Lord. He didn't bother about his comfort. ఆయన భగవంతుని కోసం అన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు. ఆయన యొక్క సౌకర్యం గురించి ఆలోచించలేదు. So he bargained for Krishna than comforts. అయితే ఆయన సౌకర్యాల కంటే కూడా కృష్ణుడి కోసమే ఎక్కువ ఆయన దృష్టి సారింది. But we bargain for comfort than Krishna. కానీ మనం కృష్ణుడి కంటే సౌకర్యాల గురించే ఎక్కువ కావాలనుకుంటాం. Is it understood? Clear? అర్థమైందా మీకు? So worldly people, they bargain for comfort than Krishna bhakti. అయితే But here he is more bothered Krishna bhakti than worldly comforts. అయితే లౌకిక జనులు ఈ కృష్ణుడి కంటే లౌకికమైన సౌకర్యాల గురించి ఎక్కువ కోరుకుంటారు. కానీ ఇక్కడ లౌకిక సౌకర్యాల కంటే కృష్ణుడు కావాలని ఎక్కువ కోరుకున్నారు. Alone in the jungle, depending on the Lord. కేవలం భగవంతుని పైన ఆధారపడుతూ ఒంటరిగా అరణ్యంలో ఉన్నారు. Whatever we say about Dhruva Maharaj, that little, his spiritual qualities are beyond our understanding. ధ్రువ మహారాజు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన యొక్క ఆధ్యాత్మిక గుణాలు అనేవి మన అవగాహనకి అతీతమైనవి. He is the ocean of good qualities. ఆయన సద్గుణాల యొక్క సాగరం. And such devotees are rare in this world. అటువంటి భక్తులు ఈ ప్రపంచంలో దుర్లభం.
Srila Prabhupada told somewhere that I wish in ISKCON also somebody should be like a Dhruv Prahlad. శ్రీలు ప్రభుపాదుల వారు ఎవరితోనో చెప్పారని నేను విన్నాను. ఆయన చెప్తున్నారు ఇస్కాన్‌లో కూడా ధ్రువ ప్రహ్లాదుల వంటి వారు ఎవరో ఒకరు రావాలి అని చెప్పి. But we may not have Dhruv Prahlad, but we have many devotees. They are very determined to preach all over the world. I see many devotees. They are very determined to preach Krishna Bhakti. అయితే ధ్రువ ప్రహ్లాదులు వంటి వారు లేకపోవచ్చు కానీ ఇస్కాన్‌లో చాలా మంది భక్తులు ఉన్నారు. ఎవరైతే కృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నారు. They are like a little Dhruv Prahlad. They are determined. They are giving sweat, blood, tears, heat, cold, and they're so determined. Somehow they want to preach. Their life dedicated to preach Krishna's glory. They have so much faith on Srila Prabhupada. They want to follow Srila Prabhupada. They have so much unflinching faith on Guru Krishna. వారు చిన్న చిన్న ధ్రువ ప్రహ్లాదుల్లా ఉన్నారు. వారి యొక్క స్వేదాన్ని, వారి యొక్క రక్తాన్ని, వారి యొక్క అన్నిటినీ, వారి యొక్క కన్నీటిని కూడా వారు చిందించారు. యొక్క వేడిమి అలాగే శీతలము అని చెప్పి లెక్క చేయకుండా శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన ఉపదేశాన్ని పాటిస్తూ శ్రీల ప్రభుపాదుల వారి పట్ల, కృష్ణుడి పట్ల ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉండి ఈ యొక్క భక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న దృఢ నిశ్చయాన్ని వారు కలిగి ఉన్నారు. That is why we should keep faith on those who are preaching Krishna's glories. It's difficult to preach, difficult to leave house, family comforts, house comforts, and give life for Krishna's service. It's very difficult, very tough. One way worldly life, another way Maya, another way people, they make disturbance. Very tough job. And anybody is doing, we should be careful. We should respect them. We should pay obeisances to them. They're nice Vaishnavas. So many known, unknown, unsung heroes are there. Sung hero, unsung heroes. They're doing so much for Srila Prabhupada, for Vaishnavas, for Krishna, for Gaurnitai. We should pay them obeisances every day. We should remember Dhruva Prahlad daily, every moment, and take their blessings. ఎవరైనా సరే వారి యొక్క జీవితాన్ని అర్పించి కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు అంటే మనము వారికి చాలా గౌరవించాలి. వారికి మనం ఎప్పుడు కూడా ప్రణామాలు అర్పించాలి. ఇంటిని, సౌకర్యాలని విడిచిపెట్టి కృష్ణుడి కోసం జీవితాన్ని ఇచ్చి సేవ చేయడం అంటే అది సులువైన విషయం కాదు. ఒకవైపు మాయ, ఒకవైపు భౌతిక ప్రపంచం, ఇంకోవైపు ప్రచారం చేయటం అంటే అది చాలా కఠినమైన విషయమే. ఈ విధంగా మన యొక్క సంస్థలో ఎంతోమంది గొప్ప వీరులు ఉన్నారు. కొంతమంది యొక్క వైభవం అనేది కీర్తించబడుతుంది, కొంతమంది వైభవం అనేది కీర్తించబడటం లేదు. అయితే కీర్తించకపోయినా ఎవరైతే వారి యొక్క జీవితాన్ని భగవన్నామ మహిమను ప్రచారం చేయడానికి దారిపోసారో అటువంటి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని ఎప్పుడు అవమానించకూడదు, మనం గౌరవించాలి. Thank you very much. All ధన్యవాదాలు. should take blessings of Vaishnava. We should not offend Vaishnavas. అందరూ కూడా వైష్ణవుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. వైష్ణవుల పట్ల అపరాధం చేయకూడదు. Srila Prabhupada ki జై Dhruv Maharaj ki జై Srimad Bhagavatam ki జై Ved Vyas ki జై Shukdev Maharaj ki జై Saraswati Mata ki జై Krishna Chandra Bhagavan ki జై Srila Prabhupada ki జై Samaveta Bhakta Vrinda ki హిస్ గ్రేస్ సాంబా ప్రభుజీ కి